నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మల్లారెడ్డిపల్లి గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేద్దాం ఎంపీ ఈటల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పాలన కొనసాగిస్తుందన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు జమ్మికుంటలో బంద్కు పిలుపు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల పెన్నిధి అయ్యాడని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గంలోని చెల్పూరు, ఇంద్రానగర్, రాజపల్లి, రాంపూర్, రంగాపూర్, పోతిరెడ్డిపేట, సిర్సపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. పేద బిడ్డల పెళ్లిళ్ల కోసం ఉన్నతంగా ఆలోచించి మహోన్నతమైన కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేద ఇంటి మేనమామ అయ్యాడని అన్నారు. అలాగే కేసీఆర్ కిట్, దళిత బంధు, రైతు బంధు, రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్ల పెంపు, వికలాంగుల పెన్షన్ల పెంపు లాంటి ఎన్నో పథకాలు కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. పేదవాళ్లకు తాగునీరు అందించాలనే సంకల్పంతో మిషన్ భగీరథ చేపట్టారని, రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు అందించిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని, 6 గ్యారంటీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుందన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116లతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పారని, వెంటనే దానిని లబ్ధిదారులందరికీ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే డిసెంబర్ 9 తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వారందరికీ ఈ పథకం కింద తులం బంగారం ఇవ్వాలని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తమ సతీమణి శాలిని రెడ్డితో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా నేనున్నానంటూ ఎక్కడ ఏ సమస్యనైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పండ శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ కొండాల్ రెడ్డి, జమ్మికుంట హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్లు గంధె రాధికా శ్రీనివాస్, తక్కలపల్లి రాజేశ్వరరావు, మాజీ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణరావు, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణరావు, ఇంద్రసేనారెడ్డి, రవీందర్రావు, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, కౌన్సిలర్లతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ మహమ్మద్ అయాజ్లు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న 748 సంఘ సభ్యులు యాక్టివ్గా తడి పొడి చెత్తను వేరు చేయాలని, సంఘాలలో ఉన్న ఆర్పీలు తమ సభ్యులతో సమన్వయం అవుతూ డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రబలకుండా చూడాలని అన్నారు. మహిళా శక్తి కింద కేటాయించిన మహిళలను గుర్తించి వారిని ఆర్థికంగా ఎదగాలని కొంతమందిని గుర్తించారని, అదేవిధంగా మిగతా సభ్యులు కూడా ఆర్థికంగా బ్యాంకు నుండి తీసుకున్న రుణాలతో కొంత మొత్తం ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగించాలని సూచించారు. ఈ సందర్భంగా డిఎంసీ శ్రీవాణి, ఏడీఎంసీలు మాట్లాడుతూ మహిళా శక్తి కింద కేటాయించిన వెజ్ అండ్ ఫ్రూట్స్ బేకరీ, డైరీ ప్రొడక్ట్స్, మైక్ సెట్, టెంట్ హౌస్, ఫ్యాన్సీ స్టోర్, కిరాణం, శారీ రోలింగ్, ఫుడ్ ట్రాక్స్ సంఘాల ప్రొడక్ట్స్ కింద 51 మందిని కేటాయించి వారికి ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం తోడ్పడుతున్నట్లు తెలిపారు. పట్టణ అధ్యక్షురాలు రాణి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలలో అభ్యున్నతికి తమ వంతు పాత్ర ఉండడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గాజుల భాస్కర్, సిఎల్ఆర్పీలు, ఆర్పీలు, ఓబీలు, పలువురు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం,
స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం, జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. ఉన్న ప్రతి గృహం నుండి ఒక మహిళా ఈ సంఘాల్లో సభ్యురాలు ఉన్నారు. సో మొత్తం పట్టణం యొక్క స్వరూపాన్నే మార్చగలిగే శక్తి ఈ మహిళా సంఘాలకు ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మేడం యొక్క ఆదేశాల మేరకు ఎన్నో పథకాలు తీసుకుంటున్నా అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. సో ముఖ్యంగా కొన్ని గ్రూప్స్, కొన్ని ఎస్ఎస్జి మెంబర్స్ కేవలం ఈ బ్యాంక్ లీకేజ్ కొరకే గ్రూప్లలో సభ్యులుగా అయినట్లు అనిపిస్తుంది. అన్ని యాక్టివిటీస్ ఏ కార్యక్రమైనా తప్పకుండా ఎస్ఎస్జి మెంబర్స్ ఇన్వాల్వ్, ఆర్థిక స్వావలంబన జరుగుతుంది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని జీవన జ్యోతి పట్టణ సమైక్య అధ్యక్షులు రాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శంకరపట్నం మండల కేంద్రంలో భర్త ఇంటి ముందు ఓ భార్య బైఠాయించి న్యాయం చేయాలని నిరసనకు దిగారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన శిరీషకు శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బొంగోని ప్రవీణ్ కుమార్తో 2017 మే 19న వివాహం జరిగిందని తెలిపారు. దంపతులకు ఆగస్టు 17, 2018న తనుశ్రీ అనే పాప జన్మించిందని, పాప జన్మించినప్పటి నుండి తనను పట్టించుకోవడం లేదని, అదనపు కట్నం తేవాలని ఇబ్బందులకు గురి చేస్తూ వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనను నిర్లక్ష్యం చేస్తూ కాపురానికి తీసుకువెళ్లడం లేదని ఆవేదన వెలిబుచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కేశవపట్నం పోలీసులు శిరీషను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా పేర్కొని తీసుకువెళ్లారు. సదరు మహిళ నిరసన వ్యక్తం చేసే సందర్భంలో ఇంట్లో భర్త కానీ అత్తామామ కానీ లేకపోవడం శోచనీయం. నాకు 18లో పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత నాకు పాప పుట్టిందనేసి 2 లక్షలు తెమ్మని అదనంగా గొడవలు జరుగుతున్నాయి. మా వాళ్ళు 2 లక్షలు తెచ్చి ఇస్తారు. ఆ 2 లక్షలు ఇచ్చిన తర్వాత నేను 1 మంత్ తర్వాత 2 లక్షలు ఏమైనా అడిగితే నీకు సంబంధం లేదు అది ఇదంటే మరి పాపకి ఎందుకు ఫిక్స్ చేయట్లేదు మీరని అడిగిన. అప్పటి నుంచి మాకు గొడవ స్టార్ట్ అయినాయి. 2019 ఇయర్లో చాలా గొడవ నన్ను కొట్టేసి వెళ్ళగొట్టిరు. 6వ నెల 12వ తారీఖు గొడవ జరిగింది ఇక్కడ. 2019లో నేను వెళ్ళిపోయినా. నాకు నేను పోయినాక 1 మంత్కి హుజరాబాద్ కోర్టు నుంచి, ఫ్యామిలీ కోర్టు నుంచి డైవర్స్ పంపించిండు. సో ఇక మేము కోర్టు అటెండ్ అవ్వకుండా నేను మామూలుగానే వేసిన, తీసుకెళ్తే వెళ్దాం అనేసి కౌంటర్ వేసిన కరీంనగర్ కోర్టులో. ఈ కేసు జరుగుతూనే ఉంది సార్. ఇప్పుడు నేను ఇక్కడికి మా పాప నేను నా ఇంట్లో నేను ఉండడానికి వచ్చినాం. అతను ఇంకో అమ్మాయితో తీసుకొచ్చుకొని ఉండడానికి తెలిసిన తర్వాత నేను రావడం జరిగింది ఇక్కడికి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. ప్రజాప్రతినిధుల పాలన ప్రజలు మెచ్చే విధంగా ఉండాలని, ప్రస్తుత పాలన ప్రజలు అసహించుకునేలా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏ విధంగానైతే తప్పుల తడుకుగా ప్రభుత్వాన్ని నడిపిందో అదే తరహాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణితో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నామని చెప్పే ఎమ్మెల్యేలు వారు ఏ పార్టీ మీదైతే గెలిచారో ఆ పార్టీలకు రాజీనామా చేసి ఆ పార్టీలకు వెళ్లాలి కానీ ప్రజల పేరుతో వారి పప్పం గడుపుతున్నందుకు అధికార పార్టీలోకి చేరడం సరైంది కాదన్నారు. ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడేందుకు సిపిఐ పార్టీ సిద్ధంగా ఉందని, ఈ నెల 20న హుజూరాబాద్ లో జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 8 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల పక్షాన పోరాడేందుకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజా ప్రతినిధుల ప్రజల అభివృద్ధి కొరకని, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సృజన్ కుమార్, అశోక్, కరీంనగర్ జిల్లా నగర కార్యదర్శి సురేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ఏ ప్రజాప్రతినిధైనా పార్టీ గుర్తుపైన గెలిచిన వారు ఆ పార్టీకి రాజీనామా చేసి విధిగా వేరే పార్టీలో చేరొచ్చు. కానీ ఇలా గెలిచి అల్లబోయేటువంటి విధానం సరైనది కాదని కమ్యూనిస్టు పార్టీ భావిస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. నువ్వు ఏం చెప్తున్నావు? అభివృద్ధి కోసం ప్రజల కోసమేం పోతున్నావు. నువ్వు ఏ పార్టీలో గెలిచినా ప్రజల పక్షాన ఉండడానికి ప్రజలు నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా పెట్టారు. నువ్వు తప్పనిసరిగా
ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల నిధుల కోసం, అవుట్ రైట్గా కాన్స్టిట్యున్సీ నిధుల కోసం తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయించవచ్చు, ఒత్తిడి పెంచి నిధులు కేటాయింపజేసుకోవచ్చు. కానీ ఆ పేరు మీద పెట్టుబడిదారులుగా, దోపిడీదారులుగా ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఒక దొంగ రకమైనటువంటి ప్రతిపాదన ఏంటంటే ప్రజల అభివృద్ధి కోసం మనకు నిధులు కావాలి కాబట్టి పార్టీ పోతున్న మారుతామనేటువంటి ఉద్దేశం కాదని కమ్యూనిస్టు పార్టీ భావిస్తున్నది. ఏదైనా రాజకీయాల్లో నీతి నిజాయితీ అవసరం. ఈరోజు నీతి నిజాయితీ లేకుండా దుర్మార్గమైనటువంటి ప్రజల సొమ్మును దోసుకునే విధంగా కేవలం ప్రజాప్రతినిధి కావడం అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అంతకు 100 రేట్లు సంపాదించుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజాప్రతినిధులు లేరు. కాబట్టి నీతివంతమైన రాజకీయాల కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, అవినీతికరమైనటువంటి వ్యతిరేకంగా తప్పనిసరిగా కమ్యూనిస్టు పార్టీ రాబోయే కాలంలో ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేద్దామని బీజేపీ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి అన్నారు. స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు అవుతున్నందున ప్రతి వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని సింగిరెడ్డి తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. బీజేవైఎం ఆధ్వర్యంలో ఇల్లందకుంట మండల కేంద్రంలో త్రివర్ణ పతాక ర్యాలీని అన్ని పార్టీల నాయకుల, యువకులు జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ జాతీయ జెండాను గౌరవించని వారు దేశంలో ఉండడం అవసరమా, ప్రజలు ఆలోచించాలన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని మన దేశానికి వచ్చి శరణు కోరుతుంటే మన దేశ బలమేంటో అర్థం చేసుకోవాలన్నారు. జాతీయ జెండాను తమ ఇండ్లపై ఎగరవేయాలని పిలుపునిచ్చారు. దేశ గౌరవాన్ని కాపాడని వాళ్ళు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు చట్టం చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, బింగి కరుణాకర్, కంది దిలీప్ రెడ్డి, కంకనాల సురేందర్ రెడ్డి, మడ్డి శ్రీనివాస్, మట్ట పవన్ రెడ్డి, వంగ రామకృష్ణ, బొమ్మడి శ్రీధర్ రెడ్డి, జంగ సమ్మయ్య, మర్రి రాజు, నర్ర మధుకర్ రెడ్డి, చల్ల జగన్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, మట్టబాల్ రెడ్డి, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, సతీష్, పుట్ట శ్రీధర్, కమ్మగోని అజయ్, ఉప్పు దుర్గయ్య, రమేష్, గోపాల్, సమ్మయ్య, శ్రీనివాస్, దేవేందర్ మరియు అన్ని పార్టీల నాయకులు, యువత పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. వాళ్ళ ఇంటి పైన సొంతంగా జెండా ఎగరేసి ఈ యొక్క కార్యక్రమాల్ని విజయవంతం చేయాల్సిందిగా ఇల్లంతకుంట మండల తరపు నుండి కోరడం జరుగుతుంది. అదేవిధంగా పిలువగానే పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే భేదాభిప్రాయాలు లేకుండా ఈ యొక్క మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు దీనిలో పాల్గొన్న సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, శక్తి కేంద్రాలు కావచ్చు, బూత్ అధ్యక్షులు కావచ్చు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు నా యొక్క 35 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఎందరో ప్రాణాలను ప్రాణంగా పెట్టి కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడితే వచ్చినటువంటి ఈ స్వాతంత్రానికి వారికి గుర్తుగా జాతీయ పతాకాన్ని అన్ని వీధులలో వారిని గుర్తు చేసుకున్నట్టుగా మేము ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాలకు కుల మత భేదం అన్నది లేకుండా అందరూ సమన్యాయంగా ఉండాల్సిందిగా, ఎలాంటి విభేదాలు లేకుండా వాళ్ళ త్యాగాలను వృధా పోవు. అదేవిధంగా దేశంలో ఏదైతే జవాన్లు మనకు గణతంత్ర దినోత్సవం ఆగస్టు 15 కానీ మన ఇల్లంతకుంట మండలంలో పార్టీలకు అతీతంగా అంటే అన్ని పార్టీల నాయకులు, పార్టీల యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని ఘనంగా భారత స్వాతంత్ర దినోత్సవంలో ఇదో భాగంగా ఇలా ర్యాలీ తీయడం జరిగింది. అంటే పెట్రోల్ బంక్ నుంచి ఇలా శ్రీరామనగర్ టెంపుల్ వరకు భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దీనికి పాల్గొన్న అన్ని పార్టీల నాయకులకు మరియు ప్రజలకు పేరు పేరున వందనాలు తెలియదు. బార్డర్లో సైనికులు మన భారతదేశం కోసం ఎంతో పోరాడి మన భారత పౌరుల ఎంతోమంది నేల రాలిపోయినా కూడా వాళ్ళ జ్ఞాపకంగా ఈరోజు మనం ఈ ర్యాలీ తీసి మన యొక్క దేశభక్తిని చాటుకోవడం నేను గౌరవంగా భావిస్తున్నాను. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జంబికుంట పట్టణంలో బుధవారం బంద్ పిలుపునిస్తున్నట్లు అన్ని వర్గాల వ్యాపారులు పిలుపునిచ్చారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జమ్మికుంట పట్టణంలో రేపు అనగా బుధవారం రోజున అన్ని వర్గాల వ్యాపారస్తులు కిరాణం, బట్టల, మెడికల్, ఫర్టిలైజర్ షాపులు మరియు ఇతర వ్యాపారుల తమ ఆలోచనతో జమ్మికుంట బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరియు దేవాలయాల కమిటీ అధ్యక్షులు, అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు మరియు హిందూ బంధువులు మరియు స్కూల్ మరియు కాలేజ్ యజమానులు అధిక సంఖ్యలో హాజరై బంద్ విజయవంతం చేయాలని కోరారు. జమ్మికుంట పట్టణంలోని అన్ని వ్యాపార వర్గాల సమాలోచనతో రేపు జమ్మికుంట బంద్ పిలుపునివ్వడం జరిగింది. దానికి కారణం కూడా బంగ్లాదేశ్లో ఈ వారం రోజుల జరుగుతున్న పరిణామాలను దృష్టిపెట్టుకొని అక్కడి హిందూ మైనార్టీలుగా వాళ్ళందరి మీద అణచివేత ధోరణితో అక్కడి ప్రభుత్వం చేస్తున్న మారణకాండకు నిరసనగా జమ్మికుంట బంద్ పిలుపుగా నిర్ణయించడం జరిగింది. దానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించి రేపు బంద్ పిలుపులో పాల్గొని చూస్తున్నది. ఏమైనప్పుడు కూడా దేశాల మధ్య ఉండేటువంటి రిలేషన్స్ ఒక రకంగా ఉంటాయి. కానీ నిరసనగా మనందరం కూడా తప్పకుండా అక్కడ మన హిందువుల పైన జరుగుతున్నటువంటి అలాగే ఇతర మైనారిటీలకు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు నిరసనగా మనం కూడా స్పందించేటువంటి అవసరం ఉన్నది. అలాగే అన్నవాళ్ళు రేపు జమ్మికుంటలో బంద్ పాటిద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అయ్యప్పను మనందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ మనవంతగా కూడా లోకల్లో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్నవాళ్ళు మ్యాక్సిమం డేటాతోటి ప్రతి వ్యవస్థను కూడా నిర్వహిస్తారు. అయ్యప్పను మనందరం కూడా రేపు జరిగిపోయే బంద్కు సంపూర్ణ సహకారాలు అందిస్తామని చెప్పి మీ అందరి తరఫున, ఆలయ కమిటీ తరఫున, గురుసాముల తరఫున మనం అన్నవాళ్ళకు మాట ఇస్తున్నాం. టైమింగ్ ఎప్పుడు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ములుగు జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా తిరంగా యాత్రలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వందల సంవత్సరాలుగా లక్షలాది మంది భారతమాత ముద్దుబిడ్డలు నా దేశానికి స్వేచ్ఛ కావాలని, స్వతంత్రం రావాలని, పరాయి పాలకుల పీడ పోవాలని ఎంతో మంది అమరులయ్యారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రం ఆనాటి అమరుల త్యాగాల ప్రతిఫలమని మనం మర్చిపోతున్నాం. ఈ దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామిక విలువలతో స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్న దేశం భారతదేశం. ఇంత గొప్ప సంస్కృతిని, సంప్రదాయాన్ని, మన స్వతంత్ర భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పే గొప్ప సన్నివేశమే హర్ ఘర్ తిరంగా. కాబట్టి దీన్ని కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవే. కొన్ని వందల సంవత్సరాలు మొఘలాయుల పరిపాలన కావచ్చు, ఆంగ్లేయుల పరిపాలన కావచ్చు, ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు అమరులయ్యారు. ఉరికంబం మీద నుంచి ఊహాగానం చేసిన మా దేశం స్వతంత్ర సిద్ధిస్తే మరో జగత్ వీక్షిస్తా అని చెప్పిన మహానీయుడు భగత్ సింగ్. అలాంటి అనేక మంది స్వతంత్ర సమరయోధుల త్యాగం ఫలితంగా వచ్చిన స్వతంత్రాన్ని, రాబోయే కాలానికి త్యాగాల గురించి తెలియజెప్పేటువంటి సన్నివేశమే ఈ కార్యక్రమం. అన్ని గ్రామాలలో, అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। నరేంద్ర మోడీ గారు ఇంటింటికి ప్రతి ఇంటి మీద 3 రంగుల మువ్వెన్నెల జెండా ఎగరవేయాలని
ప్రతి ఇల్లు, ప్రతి మనిషి వందల సంవత్సరాలుగా లక్షలాది మంది భారతమాత ముద్దు బిడ్డలు నా దేశానికి స్వేచ్ఛ కావాలని, నా దేశానికి స్వతంత్రం రావాలని, పరాయి పాలకుల పీడ పోవాలని, దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామిక విలువలతో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రపంచ దేశాలకి ఆదర్శవంతంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇంత గొప్ప మన సంస్కృతి చెప్పాలంటే ఉరి కంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా దేశం స్వతంత్రం సిద్ధిస్తే మరో జగత్తుకు వీక్షించాలని చెప్పినటువంటి మానేయుడు భగత్ సింగ్ గారు. కాబట్టి అలాంటి త్యాగదారుడు ముక్కుపచ్చని అనేక మంది బిడ్డలు త్యాగం ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర ఫలాన్ని రాబోయే తరాలకు ఆ త్యాగాల గురించి, ఆ కమిట్మెంట్ గురించి తెలియజెప్పేటువంటి మండలాలన్నీ కలిసి వంతెన నిర్మించినట్టుగా చేయి కలిపి ఈ గ్రామ ప్రజలు అంతా ఏకతాటిపైకి వచ్చి మండలంలోని ఆ గ్రామం ఆదర్శంగా నిలబడటమే కాకుండా గ్రామంలో నూతన దేవాలయానికి శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళ్తే వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత 2 నెలల క్రితం గ్రామస్తులంతా ఒక తాటిపైకి వచ్చి చేయి కలిపి దాతల సహకారంతో గ్రామంలో శ్రీ రామాంజనేయ దేవాలయ నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు దేవాలయ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. అందులో భాగంగా గ్రామానికి చెందిన మేకల కోమల్ రెడ్డి 51,000 విలువ చేసే పంచలోహాలతో కూడిన రామాలయం పైన సుదర్శన చక్రం, ఆంజనేయ స్వామి ఆలయంలో కలశం ఆలయానికి ఇచ్చేందుకు దాతగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కోమల్ రెడ్డి మాట్లాడుతూ తన వంతు సహాయంగా ఆలయానికి చిరు సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. మాది వినవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామం. నా పేరు మేకల కోమల్ రెడ్డి. మా గ్రామంలో ఈ రామ మందిరం నిర్మించడానికి మాజీ సర్పంచ్ మేకల ఇల్లారెడ్డి గారు తన పూర్తి విశ్వాసంతో తను సాయశక్తులా ప్రయత్నిస్తూ ఆ గుడి నిర్మాణం చేపట్టారు. దానికి గాను నా వంతు సహాయంగా రామమందిరం పైన సుదర్శన చక్రం, ఈ హనుమాను గుడి పైన కలశం, ఈ 2 డొనేట్ చేయడానికి పంచలోహాలతో తయారు చేయించి ఇవ్వడానికి నా వంతు సహాయంగా నేను ఇస్తున్నాను. కాస్ట్ ఎంత? దాని కాస్ట్ అంటే ఇక మనం దేవునికి పెట్టినది కాస్ట్, దానికి ఏం మనం చెప్పకూడదు. ఏ ఉద్దేశం కొద్దీ అంటే మనం ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో, మనం చేసిన పని గుర్తుండిపోయేలా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాంజనేయ స్వామి ఆలయానికి దాతలు ముందుకు రావాలని, గ్రామస్తుల సహకారంతో ఊరి పెద్దలు అండదండలతో గ్రామ నడిబొడ్డున ఆలయ నిర్మాణం చేపడుతున్నామని, విరాళాలు అందజేసి ఆ దేవునికి పునీతులు కావాలని మల్లారెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి తెలిపారు. ఏది ఏమైనా వేడవంక మండలంలోని అతి చిన్న గ్రామమైన మల్లారెడ్డిపల్లి గ్రామం పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పొచ్చు. గ్రామ ప్రజలకు, గ్రామస్తులకు, దాతలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రామాలయమును ఆంజనేయ టెంపుల్ గత 2 నెలల నుంచి స్టార్ట్ చేసినాం. ఇంకో 2 నెలలు అయితే పూర్తిగా అవుతున్నది. మీ ఊరి సహకారంతో ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఇంకెవరైనా దాతలు ఉంటే వచ్చి దాతలు సహకరించాలని కోరుతూ మల్లడిపల్లె జనానికి, మల్లడిపల్లె గ్రామంలో చిన్న గ్రామం అయినా కానీ వేడుకుంటున్నాం. శ్రీమతి మారమూల కనకలక్ష్మి ఉత్తమ గ్రంథపాలకురాలుగా గ్రంథాలయ చైర్మన్ రియాజ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గ్రంథాలయ పితామహుని ఎస్ఆర్ రంగనాథన్ 133వ జయంతిని పురస్కరించుకుని గ్రంథపాలక దినోత్సవం జాతీయ స్థాయిలో జరుపుకుంటున్న సందర్భంగా మన కరీంనగర్ జిల్లా నుండి ఉత్తమ గ్రంథపాలకురాలిగా ఎంపికై రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారిచే ఉత్తమ గ్రంథపాలకురాలు శ్రీమతి మరమూల కనకలక్ష్మి హుజూరాబాద్ జమ్మికుంట వేనవంక అవార్డును రాష్ట్ర స్థాయిలో అందుకున్నారు. జమ్మికుంట తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. తహసీల్దార్ రమేష్ను బీసీ సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు.
జమికుంట తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి జిల్లా కరీంనగర్ అధ్యక్షులు ముంజాల కుమారస్వామి గౌడ ఆధ్వర్యంలో తహసీల్దార్ గట్ల రమేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాల్వతో సన్మానించి బొకేను అందజేశారు. ఈ సందర్భంగా ముంజాల కుమారస్వామి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు రైతులకు సేవలు అందించాలని తహసీల్దార్ను కోరినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు ఐలవేని చంద్రయ్య, గుమ్మడవెల్లి రాజయ్య, రావుల చాందయ్య పాల్గొన్నారు. ఢిల్లీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థిని ఆహ్వానం అందింది. ఆగస్టు 15న కొత్త ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ మోడల్ స్కూల్ గన్ముకుల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాలారెడ్డి మరియు 10వ తరగతి విద్యార్థిని బావు శ్రీకాంత్కు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం అందింది. రాష్ట్రంలోని 543 PM SHRI పాఠశాల నుండి 5 ఉపాధ్యాయులకు మరియు 5 విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. ఈ బృందానికి వేణుగోపాలారెడ్డి నాయకత్వం వహించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఢిల్లీ పర్యటనలో వీరు 14వ తేదీ ఇండియా గేట్, నేషనల్ వార్ మెమోరియల్ మరియు ప్రధాని మంత్రి సంగ్రహాలయాన్ని సందర్శిస్తారు. 15వ తేదీన ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై సాయంత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రితో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 16వ తేదీన ఢిల్లీలోని వివిధ చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శిస్తారు. ఈ సందర్భంగా వీరిని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి, సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ రాజు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు అభినందించారు. ఇల్లందకుంట గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ స్వామివారికి విశేష పంచామృతాభిషేక కార్యక్రమాన్ని జరపబడ్డారు. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో గణపతి పూజ, పుణ్యహావచనం, రక్షాబంధనం, నవకలశ స్థాపన, అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నల్ల దేవేందర్ రెడ్డి, కరుణా దంపతులు శ్రీ స్వామివారికి ఇత్తడి తొడుగు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు డింగరి దిలీప్ కుమార్ ఆచార్యులు, బట్టర్ శేషాచార్యులు, గోవర్ధన శ్రీహర్షాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, శ్రీరామ సేవా సమితి భక్తులు పాల్గొనడం జరిగింది. హరే హరే రామ రామ హరే హరే రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ ओम भगवान पुरुषो वर्तता, ओम भगवान सत्यो वर्तता, ओम भगवान अच्युतो वर्तता, ओम भगवान अनंतो वर्तता, ओम भगवान वासुदेव प्रियता, ओम भगवान संकर्षण प्रियता, ओम भगवान प्रद्युम्न प्रियता, ओम भगवान अनिरुद्ध प्रियता, ओम भगवान पुरुष प्रियता, ओम भगवान सत्य प्रियता, ओम भगवान अच्युत प्रिय, भगवान संकर्षण शांतिरस्तु, ओम भगवान प्रद्युम्न शांति अमित्रः वृत्रः दस्युः जवि श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमतिका प्राणवञ्जनाय नमः ओं गन्धमादनशीलस्ताय नमः ओं लङ्काप्रविदाहकाय नमः ओं सुग्रीवसचिवाय नमः ओं धीराय नमः ओं शूराय नमः ओं दैत्यकुलान्तकाय नमः ओं सुराच्युताय नमः ओं महातेजसे नमः ओं राम శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత 2024 మార్చిలో ఆకస్మికంగా మృతి చెందారు. దీనికి గాను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి బీమా మొత్తం 61,20,000 మంజూరు చేస్తూ నామినీ అయిన ధనావత్ సక్కాబాయ్ అకౌంట్లోకి జమ చేసినట్లు డివిజనల్ మేనేజర్ రాజిరెడ్డి, సేల్స్ ఆఫీసర్ బాలయ్య తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకోవడం వల్ల తన కుటుంబానికి సైతం ఆర్థిక చేయూత అందడం జరిగిందని లబ్ధిదారులు తెలిపారు. భాగమై వాళ్ళందరూ కలిసి ఈ రకంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన తర్వాత వాస్తవానికి ఎవరు అనుకోవం అలాంటిది, కానీ పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు కానీ పిల్లలకు కానీ వాళ్ళ జీవితానికి ఏదో రకంగా ఒక ఆదాయం, ఏదో గుర్తింపు ఉండదనే ఉద్దేశంతో చేసుకునే కార్యక్రమం ఇది. ఇది అందరూ మనం పాల్గొనాల్సిన విషయమే ఇది. కాకపోతే ఇది వేరే రకంగా అనుకోవద్దు దయచేసి. దీంట్లో అందరూ పాల్గొని ఒక శ్రీరామ్ అనే కాదు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నా కానీ మన వంతుగా చేసి రాబోయే మన తరాలకు కానీ పిల్లలకు కానీ అందరికీ ఉపయోగపడే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
మల్లారెడ్డిపల్లి గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేద్దాం ఎంపీ ఈటల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పాలన కొనసాగిస్తుందన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు జమ్మికుంటలో బంద్కు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.